గైస్ అందరికీ అందరూ ఎవరైతే అనుకుంటాం మీద సో గైస్ ఈ వీడియోలో కటానాస్ అయితే చూడబోతున్నాం. వీడియో అయితే లేట్ అయింది కొంచెం వర్షం వల్ల. సో ఓకే లెట్స్ గో, కటాసాన్ అయితే చూసేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో కూడా మైన్క్రాఫ్ట్దే రావచ్చు, రాకపోవచ్చు. మ్యాక్సిమం మైన్క్రాఫ్టే గైస్, మైన్క్రాఫ్ట్ ప్లేయర్ అయిపోతున్నాను నేను ఈ మధ్య. ఓకే సో కటానాస్ అయితే చూసేద్దాం. అండ్ ఈ కటానాస్ ఆల్రెడీ చెక్ చేసేదప్ వాట్ ఈస్ దిస్? అన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి ఇటు సైడ్? మధ్యలో బ్లూ ఉంది. ఓకే పర్లేదు. ఇటు సైడ్ అన్ని బ్లూవే, వైట్ అసలు లేదు. ఏదో అక్కడ అటు సైడ్ ఒకటి ఉంది కానీ ఇటు సైడ్ అన్ని బ్లూవే. ఫ్లవర్ వ్యాలీలో ఇట్లుంటుందా గైస్? అంటే ఫ్లవర్ వ్యాలీ అని తెలుసులే నాకు ఇది, కానీ మరి రెండు కలర్లే, అన్ని ఫ్లవర్స్ ఉండాలి కదా ఫ్లవర్ వ్యాలీ అంటే. సర్లే, షీప్ మన ముందే స్పాన్ అయింది వెనకాల. ఇటు సైడ్ అయితే మొత్తం బ్లూ. ఇగో ఓ మై గాడ్, సమ్ చేపల పులుసు హై. సో ఆల్రెడీ ఇందాక మర్చిపోయి మధ్యలో ఆపేసాయి కదా. కటానాస్ అయితే చెక్ చేస్తున్నప్పుడు క్రాష్లు అయితే అయినాయి. ఒక 2-3 సార్లు అయితే క్రాష్ అయింది. ప్లేస్ ఎక్కడ మంచి ప్లేస్ లేదు గైస్ చూడనీకి. అయితే ఈ వీడియోలో కూడా క్రాష్ అవ్వచ్చు. సో ఓకే లెట్స్ గో చూద్దాం. సో కటానాస్ అయితే సర్చ్ పైకి వెళ్ళిపో, కిందకి వెళ్ళిపో, సర్చ్ రా అది కిందకి వచ్చేస్తే మన కటానాస్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఈ ఏంది ఇది టిన్ని పిట్స్ ఇవన్నీ మనకొద్దు, వద్దద్దు. అన్నీ వచ్చేయండి అన్నీ తీసేసుకుందాం. ఏంటి అన్సైండా నోనేమా పేర్లేదు దీనికి, దేకు అంట దీని పేరు. అన్సైన్డ్ కటానా దేకు, సేంజ్, బెల్లాస్ కటానా. నెక్స్ట్ హార్డ్ వుడ్ అంట దీని పేరే. వాట్ బ్లాక్ స్క్రీన్ క్రాష్ అయిపోయింది. చెప్పినాగా మధ్యలో ఊరికే క్రాష్ అవుతుందని క్రాష్ అయిపోయింది. షూ ఓకే సో ఫాస్ట్గా అన్ని కటనర్స్ అయితే చూసేద్దాం. మళ్ళీ క్రాష్ అయ్యిద్ది నాకు తెలిసి. మనం ఎక్కడ అయిపోయినట్టున్నాం. సో లెట్స్ గో. అయిపోయింది. లోడింగ్ గంట పట్టిద్ది. ఓకే స్లాష్ బ్లేడ్ యాడ్ ఆన్ చూసేసేయండి, దీని పేరు వచ్చేసి ఇదే. సో గైస్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ ఒకటి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ వేసుకోండి. మనమైతే వీడియోలోకి వచ్చాం. అండ్ మనం తీసుకున్న కటనర్స్ అయితే పోయి మళ్ళీ తీసుకోవాలి. అండ్ బ్లడ్ నిహిల్ అంట, ఎందరు వచ్చేయండి. బెల్లాడన, హార్డ్ వుడ్, వడాచి, పర్వతం పేరు ఏదైతే సోహియో, రస్టెడ్ కటానా, ఫ్రోజన్ ఐస్, టెర్రా బ్లేడ్, ఫాక్స్ మూన్, మ్యాజిక్ స్వాడ్, కొయ్యకట్టుకుతూ ఏ పేర్లు ఉన్నాయి అన్నీ లాగేద్దాం. పేర్ల తర్వాత మీరు పాస్ చేసుకొని చూసుకోండి, స్లోలో పెట్టుకుని వీడియో. పేర్లు ఇవన్నీ చదువులోపు అయితే ఇంకోసారి క్రాష్ అయిపోయింది మళ్ళీ. సో ఈ మధ్య మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే ఎక్కువ కొడుతున్నా. సో అంతే. 9 ఓహో కరెక్ట్ అయిపోయింది. అమ్మ నైస్. నార్మల్గా అయితే మన డ్రాప్ చేసిన ఐటమ్ కింద పడి రింగా తిరుగుతూ ఉంటుంది కదా, ఇదేంది ఇట్లా పడింది, భయపడ్డా. ఓకే ఈ మధ్య మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నా. సో నెక్స్ట్ వీడియో కూడా మైన్క్రాఫ్ట్దే. సో కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ కూడా ఒక మోడ్ది సో పెట్టాలనుకుంటున్నా. సో పెట్టేద్దాం. ఇదేంటిది, ఇది చూచీన్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయి. మనకైతే పెద్దగా ఏమొద్దు, జస్ట్ కటానాస్ చూద్దాం అంతే. లేసుగో కటానా స్టాండ్ ఉండాలి. స్టాండ్ ఇదిగోండి, కిందకి పో పడేసిన వచ్చేసింది. సో ఈ కటానాస్ అన్నీ చూసిన తర్వాత అయితే స్టాండ్ పెట్టి, స్టాండ్ మీద ఈ కటానాస్ అన్నీ పెట్టి చూపిస్తా. సో సెట్టింగ్స్కి వెళ్ళి అన్నీ చూద్దాం. అన్నీ కాదు యాక్చువల్, ఇప్పుడు తర్వాత చూద్దాం. షోకేస్ పెడతా కాబట్టి సో చూడక్కర్లే. షోకేస్ అంటున్నాయి అది స్టాండ్లో పెట్టి చూపిస్తా కాబట్టి ఏమక్కర్లే. సో ఓకే అన్సైన్డ్ నో నేమ్ కటానా, సింగిల్ షాట్, ఫసక్ గొర్రె, ఊలు పైకి వెళ్ళిపో, రా మటన్ కూడా చెల్లిపో. హస్క్ని స్పాన్ చేద్దాం గీస్. హస్క్ అయితే మార్నింగ్ కూడా బతికే ఉంటాడు. సో హస్క్ కానీ స్పాన్ చేసి వాటి మీద అయితే టెస్టులు చేద్దాం. క్రీపీ కూడా ఓకే కానీ మనకి హస్కే బెటర్. వచ్చారా హస్కు, మన క్రీపీలతో పడదు. వచ్చే అందరూ ఆడు గోల్డ్ వేసుకొచ్చాడు. వచ్చే వాట్ పిల్లోడు స్పాన్ అయ్యాడు, మాయమైపోయాడు. ఓకే ఉంటే బాగుండేది, మళ్ళీ స్పాన్ చేస్తాం కదా. సర్లే. సో అన్సైన్డ్ నో నేమ్ కటానా 1 2 3 షాట్స్కి అయితే చచ్చిపోతున్నారు.
సో ఓకే, నువ్వు కూడా చచ్చిపో. ఓకే, జంప్ గాల్లోండి కొడితే 2 షాట్స్కి. నైస్, ఐరన్ సోడ్ అయితే వచ్చింది వాడి నుండి. ఏయ్, రోటన్ ఫ్లెష్ తీసుకున్నావు, చచ్చిపో. బ్లడ్ ఇన్ హిల్కి అయితే 2 షాట్స్. 1 2. నైస్. ఇదేదో వచ్చింది, టైనీ ప్రౌడ్ సౌల్. ఓకే, సౌల్. అన్సైన్డ్ కడనా దేకు దేకో. 1 2 3 4. ఇది బాలే, 4 షాట్స్ అన్న మరీ ఎక్కువ. సో నెక్స్ట్ వచ్చేసి సేంజ్. అమ్మో, ఓరి నాయన, ఏంటి గైస్ ఇది? సేంజ్ మామూలుగా లేదు దీని మీద. అమ్మ బాబా, ఓరే అరే అన్నా, ఒక్క షాట్ కన్నా అక్కడ ఎఫెక్ట్. ఓకే, స్పెషల్ ఎఫెక్ట్లు ఏముండవా వీటికి? ఓకే, బెల్లాస్ కాటేనా. సేంజ్ భలే ఉంది. 1 2 షాట్స్, పర్లేదు. బెల్లాస్ కాటేనా. హార్డ్ వుడ్ అంట, టంగస్యాన్ ఏదో ఉంది దీని పేరు. సో 1. రే గైస్, పిల్లుడికి వేసి నెత్తి మీదకి, హస్క్ నెత్తి మీదకి. ఇది ఎప్పుడు నుండి ఉంది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పవర్స్ ఉన్నాయి గైస్, హోల్డ్ చేస్తుంటే పవర్ వెళ్తుంది. ఓకే, వీడి మీద కూడా ఎక్కాడు. భలే ఉన్నారు గైస్, నేను ఇప్పుడే చూస్తున్నా. సో ఒక ఫ్లాష్ లాగా ఏదో వెళ్తుంది. దీని పవర్ వచ్చేసి, అయితే వీటన్నిటి పవర్ చూడాలి. చూద్దాం. ఓడాచి 1 2 3. నైస్, ఓడాచి పర్లేదు. సో పర్టాంగున్యం మెమ్మెట్టో మోరి. ఓకే, 1 2. నైస్, ఇది బాగానే ఉంది. 1. ఓకే, ఇది 2 వెళ్తున్నాయి ఫ్లాష్లు. ఓకే. సో ఇప్పుడు వీటన్నిటికీ చూసేద్దాం. అన్సైన్డ్ నో నేమ్ దానికైతే నూనె చూడాలి. సో హస్క్ స్పానిక్స్ కావాలి, అయిపోయినాయి. ఓకే, లెట్స్ గో. వచ్చేయండి రా, పిల్లకాయలు రాలేసాలి. పిల్లకాయలు రాలా గైస్. పిల్లకాయ వచ్చి వాడిని ఎత్తి మీదకి ఎక్కితే భలే ఉందారు గైస్, కామెడీగా. అన్సైన్డ్ నో నేమ్కి అయితే పవర్ లేదు. లేదు. ఏంద్రా చెట్టు కాడకి వెళ్తున్నారు మీరు, చావరు కదరా. బ్లడ్ ఇన్ హిల్. ఓ మై గాడ్, పల్లె ఉంది గైస్ బ్లడ్ ఇన్ హిల్ది. నాన్న, ఇక్కడ గుంపు ఉన్నారు. అందరు వెళ్ళిపోయారు, చచ్చిపోయారు. ఇది భలే ఉంది. దేకు, ఇంకొంతమంది రండి. చాలు. దేకుకి ఏం లేదు. దేకుకి ఏం లేదు. నెక్స్ట్ సేంజ్. ఓకే, చుట్టుపక్కల కూడా పడుతుంది థండర్. ఓకే, అంత రేంజ్ లేదు. నా పక్కన పడిందే. నో, అది లాగ్ అయింది దెబ్బకి. వారి నాయనో, చూడండి గైస్. అమ్మో, సేంజ్ మామూలుగా లేదుగా. ఓకే, ఇంకొంతమంది. పిల్లకాయ వచ్చాడు. ఎక్కరా పిల్లకాయ ఎక్కరా? ఎక్కట్లా. మార్నింగ్ చేసేద్దాం, టైం సెట్ డే. నైస్, ఇంకొంతమంది. సో సేంజ్ అయిపోయింది. సేంజ్ బెల్లాస్ కటానా చూడలేదు అనుకుంటా కదా. చూడలే. ఇది బాగుంది గైస్, ఇది బాగుంది. మంత్రాలాగే ఎఫెక్ట్ వచ్చింది ఇందాక దాని లేకుండా, బ్లడ్ ఇన్ హిల్ లాగా కాకుండా. ఓకే, కూల్ డౌన్ ఉంది. ఓడాచి ఏం లేదు. ఓడాచికి ఏం లేదు. పొరకొట్ట మీరు మోరి, దీనికి డబల్ చూసాము ఆల్రెడీ. సో నైస్. దేకుకి ఏం లేదు కదా. దేకుకి ఏం లేదు. ఓకే, సేంజ్ మనం చూసింది అని పడుతుంది. ఓకే, బెల్లాస్ కటానా. హే బ్రో, పాప ఎఫెక్ట్ మామూలుగా లేదు. షేడర్స్ వాడుతూ ఉంటే ఇంకా బాగుండేదేమో. సో ఓకే, పర్లేదు. మనం మంచి షేడర్స్ ఎదుగుతున్నాం, మనకేం దొరకట్లే. ఓడాచి లేదు కదా. ఈ ప్రక్కన ఇడికి డబుల్ వెళ్ళింది కదా ఇందాక. ఓడాచికేమో సింగిల్ వెళ్ళింది. సర్లే, వెళ్ళిపోండి. మనకి ఇన్వెంటరీలో ఇంకా చాలామంది ఉన్నారు. రస్టెడ్, ఫ్రోజన్ ఐస్, టెర్రా బ్లేడ్, ఫాక్స్ మూన్, మ్యాజిక్ స్వార్డ్, కైకటోటో అండ్ బ్యాంబూ లైట్, క్రిమ్సన్ నిహిల్ పేరు పెట్టుకున్న వాళ్ళు మామూలుగా లేరుగా. ఫస్ట్ వచ్చేసి రస్టెడ్ కటానా. ఓకే, పవర్ అయితే ఏం లేదు. సింగిల్ షాట్. ఓకే, వీళ్ళు డ్రాప్ చేస్తారన్నమాట. ఓకే, అంటే కటానాస్ వీళ్ళు ఎట్లా? హస్కలాన్ కాదు గైస్, మాప్స్ డ్రాప్ చేస్తాయి అయితే కటానాస్. నైస్, ఫన్. ఇప్పుడేంది 3 షాట్స్కి పడింది. మళ్ళీ చూద్దాం. ఫ్రోజన్ కటానా, సింగిల్ షాట్. ఓకే, వీళ్ళందరూ ఇందాక థండర్లో డ్యామేజ్ తీసుకున్నారు. 1 2 షాట్స్. ఓకే, క్రీపీ గార్డ్కి
సో దీనికి అంత తాగలేదు. ఐస్ ఐస్ వాట్ ఐస్ వస్తుంది. వచ్చండి రా కుర్రోళ్ళు వచ్చేసారు. ఐస్ కూల్ డౌన్ ఉంది, పడిపోయింది. గడగడకు చచ్చిపోండి రా, ఎక్కువ టైం ఉండట్లేదు. సర్లేండి. టెర్రా బ్లేడ్ 1 2 2 షాట్స్ పర్లేదు. ఇది కూడా ఫ్లాష్ లాంటిది వదులుతుంది, గ్రీన్ కలర్ ఫ్లాష్ అనుకోండి. సింగిల్దే పర్లే. ఓకే, ఎగిరితంతే బాగానే. ఫాక్స్ మూన్ కటానా బ్లాక్ ఫాక్స్ అంట. ఓకే 1 2 2 షాట్స్. ఓకే. అరే అప్పుడే చచ్చిపోతున్నారు ఏంట్రా అందరూ? వాట్ సమ్ ఎఫెక్ట్ లాగా వచ్చి గాల్లోకి ఎగురుతుంది. వెదర్ ఎఫెక్ట్, సమ్ ఎఫెక్ట్, వెదర్ ఎఫెక్ట్ వచ్చింది. గోయి. ఈసారి ఎగరలా, జంప్ చేయలే ఈసారి. ఒరే అది ఓయ్ పా, దీనివల్ల వెదర్ ఎఫెక్ట్ వస్తుంది. మ్యాజిక్ స్వాడ్ 2 షాట్స్. 2 షాట్సా 3 షాట్సా? సర్లే. ఇది ఓహో, ఇది పైకి లేపుతాను. ఇది కూడా వార్ 9 పైకి లేపేస్తుంది ఇది. కైకౌటౌ ఏం పేరు? కైకచావ్. 1 అటు 2 షాట్స్. ఇదేంది ఇట్లుంది కటానా? సైడ్లో చూడండి, ఎఫెక్ట్ అయితే లేదు. ఇదేంది కర్రలాగా ఉంది, కట్టెపుల్ ఇది. బ్యాంబులైట్ ఎనానిమిటీ బ్యాంబులైట్ 1 2 3 పర్లేదండి. 4 షాట్స్ ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు అనుకుంటా కదా. ఫస్ట్ లేదా తీసుకుంది దేకు అనుకుంటా. దీని పవర్ కూడా లేదు. సో క్రిమ్సన్ నిహిల్ రారా. 1 షాట్ నాకు ఎందుకో తేడా కొడుతుంది. 2 షాట్స్. ఓకే 2 షాట్స్. దీని పవర్, దీని కూడా పవర్ ఇదేనా? నిహిల్ అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇదే పవర్ వాడుతున్నారా? అయిపోయింది ఈ సెట్ కూడా. సో నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం. సో రస్టెడ్ కటర్ అయిపోయింది కదా. ఓకే, వీళ్ళ నుండి డ్రాప్ అయింది. మర్మాసా, శ్రియా, యూజుకి, సటానా. సర్లే, ఫస్ట్ నేను తీసుకున్న తర్వాత పెళ్ళి చేద్దాం. బ్రేవ్ కటానా, ఇంకొక 2 మిగిలినాయి. ఇంకోటి ఏంటిది ఇది? సర్లే, అది అన్నీ. మర్మాసాకి ఒరే ఇట్లా చచ్చిపోతున్నారు ఏంటి? ఏసీఎల్ని తుక్కాల్సి వస్తుంది. మళ్ళీ స్పాన్ చేద్దాం దా. చిన్న. సో మర్మాసా 1 2 షాట్స్. ముగ్గురు చచ్చిపోయారు ఒక దెబ్బకి. దీని పవర్ ఫ్లాష్ వదులుతుంది సింగిల్ది. ఓకే, మనం ఎక్కడ ఏం చేస్తే వాళ్ళకి ఏం తగలట్లేదు, స్ట్రైట్ వెళ్తుంది అంతే. ఓకే సింగిల్ ఫ్లాష్ వెళ్తుంది. కటానా షిరాసాయ ఇది కౌంట్ కాదు. ఇందాక 1 2 3 షాట్స్. ఇందాకడికి అది తగిలింది. ఇదేంటిది? CND ABCD ఏదో వస్తుంది. కటానా శ్రేయసాయ పవర్ లేదు. ఓకే, దీనికైతే పవర్ లేదు. నెక్స్ట్ సావు చచ్చిపో అంతే. వీడు సావడానికే పుట్టాడు. టుకుమో యూజుకి కటానా టుకుమో అంట. 1 2 షాట్స్. సర్లే, పవర్ సింగిల్ స్లాష్, మళ్ళా స్లాష్ వస్తుంది. ఫ్లాష్ ఒక లైన్ లాగా వెళ్తుంది అనమాట. సటానా 2 3. ఇదేంటి తిరుగుతుంది గింగిరాలు? చూడండి గైస్, గింగిరాలు వేస్తుంది. 1 2 5 షాట్స్ 4 షాట్స్ తీసుకుని ఉంటుంది కదా. పవర్ నో పవర్. 4 షాట్స్ 3 షాట్స్ తీసుకుంది సటానా. ఓకే, దీనికైతే పవర్ ఏం లేదు. హస్క్ క్రిమ్సన్ చెర్రీ 2 షాట్స్ పర్లేదు. దీని పవర్ ఏముందో చూడాలి. క్రిమ్సన్ చెర్రీ డబల్ ఫ్లాష్ వదులుతుంది అంతే. అన్నీ ఫ్లాష్లు ఎక్కువ వదులుతున్నాయి. నిహిల్ వాళ్ళు అయితే కామెడీ గైస్. నిహిల్ అన్న పేరు పెట్టుకున్న ప్రతి వాడు అట్లే వెళ్తున్నాడు. బ్లడ్ మూన్, దీని పేర్లోనే సమ్ తేడా కొడుతుంది. క్రిమ్సన్ చెర్రీ బ్లడ్ మూన్. ఎఫెక్ట్ ఏంటి? ముందుకు లాగుతుంది. ఓకే అంతే. దీని ఏమంటారు? డాష్ గైస్. రోబ్లాక్స్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్స్లో కటానాది ఉంటుంది కదా, స్ట్రైట్ అలా డాష్ కొడతాడు కత్తి పట్టుకుని. అది రోబ్లాక్స్ ఆడే వాళ్ళకి తెలిసిద్ది. కత్తి పట్టుకుని జుయ్యని ముందుకు వెళ్తాడు. అట్లా అర్థమైందిగా మీకు? సో అదనమాట. సో ఫాక్స్ మూన్ కటానా వైట్ ఫాక్స్ అంటే ఇందాక బ్లాక్ ఇప్పుడు వైట్. ఏం రేసిస్ట్రా. 1 2 ఓకే 2 షాట్స్. పవర్ వచ్చేసి లేదు. అయితే దూరం వెళ్ళిపోయాడనా? సర్లే బ్రేవ్ కటానా, పేరులోనే బ్రేవ్ ఉంది. 2
3 షార్ట్స్ సర్లే పర్లే. బొడ్డోడు వచ్చాడు. నాకు పెద్దోడు కావాలి. ఎక్కురా వాడి మీదకి ఎక్కు ఎక్కు ఎక్కరా వీడండి రోడ్ అండ్ ఫెస్ట్ తీసుకున్నాడు. బ్రేవ్ కట్టన పవర్ ఏదో పైకి ఎగరేస్తుంది. సమ్ ఎఫెక్ట్ వచ్చి పైకి ఎగరేస్తుంది. ఓకే ఈసారి ఎగరలా పైకి చచ్చిపోయాడు. సో పంది రెస్ట్ ఇన్ పీస్. ఓకే రెస్ట్ ఇన్ పీస్ పంది అని కమెంట్ చేయండి కేసు కింద. నో ఇంగ్లీష్. పంది పంది అని టైప్ చేయాలి. రెస్ట్ ఇన్ పీస్ పంది. సో ఓకే గేస్ మొత్తం అన్నీ చూసారా? స్టాండ్కి అయితే పెట్టేసి అన్ని కటనాలు. సో ఇప్పుడు అన్నీ చూసేద్దాం ఫస్ట్ నుండి. సో చూడండి ఇది నో నేమ్ ఇవన్నీ మాల్ ఉన్నాయి చూడండి. మాల్ లేవు కొన్ని బాగాలేదు టెక్స్చర్లు. అది కట్టెపుల్లలాగా ఉన్నాయి. ఇదేంటిది ఇది భలే ఉందే. ఇగోండి కట్టెపుల్ల. ఇది ఇంకా చండాలం. కట్టెపుల్లలాగా మరీ చండాలంగా ఉంది. సో మనమైతే ఏ ఆర్డర్లో వాడేమో సేమ్ ఆర్డర్లోనే పెట్టేసాను అనమాట. ఓకే ఇదేంటిది లావుగుంది. కావు పక్కకి వెళ్ళు. ఇదేంటి లావుగుంది ఇది. సర్లే ఇది వాటర్ కట్టానా ఫైర్ కట్టానా అలా పెట్టుంటే బాగుండు. సర్లే ఇది అట్లాంటిలే ఉంది. ఇందాక చూసింది అది వైట్ ఫాక్స్ అనుకుంటా. ఓకే సో ఇప్పుడైతే నా ఫేవరెట్ చూద్దాం. థండర్ వచ్చింది. ఏంటది ఇదేంటిది ఇది పురుకుటుమ్మని. అబ్బా ఫస్ట్ ఇది వచ్చింది. దీని పవర్ ఏం లేదు కదా. ఓకే డబల్ స్లాష్. సర్లే ఎల్లు యాడ్ నైస్. సర్లే కట్టెపుల్లనా మనకు ఫేవరెట్ థండర్ వచ్చింది. ఏది ఇదేంటిది ఇది బ్రో ఎవరు నువ్వు? బెల్లాస్ కటనా ఇది బ్లాక్ ఎఫెక్ట్ ఇది కదా. సారీ ఓకే వీళ్ళు ఎక్కడున్నారు? హస్కీస్ ఇదే ఇది కటనాస్ కూడా వర్క్ అయిద్దా గైస్? కటానాసన్ లాగేసింది గైస్. ఇది యాడ్ వచ్చింది గైస్ నాకు ఇక్కడ. టేక్ కాదు యాడ్ వచ్చింది. అది యాడ్ చేసేసాం. టీఎన్టీ పెట్టి బ్లాస్ట్ చేస్తా. ఇట్లా పైకి చిందుతాయా టీఎన్టీ? ఎక్కడన్నా కిందకి వెళ్ళిపోదాం. టీఎన్టీ ఫ్లింట్ అండ్ స్టీల్ వచ్చేసి పైన సెక్షన్లో ఉంటుంది. నైస్ వచ్చేయి. ఇప్పుడు టీఎన్టీ చుట్టూ కప్పేద్దాం గీస్. టీఎన్టీలతో కప్పేద్దాం ఈ కటనాలన్నిటిని. లేస్ గో. ఎక్స్ట్రా టీఎన్టీ నో ప్రాబ్లం. ఎక్స్ట్రా డోస్ తీసుకుంటాయి. ఇక్కడ నువ్వు వచ్చేయి. ఈ కార్నర్స్ పెట్టేద్దాం. దీని అయితే కప్పేద్దాం. ఇప్పుడు రెండు తీసేస్తాలేండి. వచ్చాయి అంతే. ఇప్పుడు ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకో. పైన 4 వెలిగించేద్దాం. బూమ్. కొన్ని ఉన్నాయి. అన్ని కటనాస్ తీసుకోలేదు. పైకి ఏం చెందలేదన్నీ అదే పొజిషన్లో ఉన్నాయి గైస్. ఓకే ఇక్కడ ఫైర్ అంటిస్తే ఏం కాదు. కటానాస్రా ఏమనుకుంటున్నావు? ఏం కావట్లే కటానాస్కి. ఓకే నైస్. ఫైర్ అంటించిన ఏం కావట్లేదు అంటే ఫైర్ ప్రూఫ్ అండ్ టీఎన్టీ ప్రూఫ్. ఫైర్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్, ఎఫెక్ట్ ప్రూఫ్ అన్ని ప్రూఫ్లు ఇవన్నీ. వాటర్ ప్రూఫ్ కోర్స్ వాటర్ ప్రూఫ్ ఉంటాయి. సో టీఎన్టీ ప్లేస్ చేశానుగా. ఇక్కడ ప్లేస్ అయింది. ఎలగట్లేదు వేసింది. వెలిగింది. దీన్ని కూడా వెలిగించేద్దాం. లెట్స్ గో. కింద దాన్ని వెలిగిలేకపోయాను. ఏంది బ్లాస్ట్ ప్రూఫ్ ఏమనుకుంటున్నావు? అసలు 1 ఇంచు కూడా పైకి జంప్ అవ్వట్లే. ఓకే ఫస్ట్ మార్నింగ్ చేసేద్దాం. మన ఫేవరెట్ కటన్ ఏది? థండర్ వచ్చింది. రస్టెడ్ కటనా? థండర్ వచ్చింది. అది పేరు గుర్తు రావట్లేదు అంది. రస్టెడ్ కటనా కాదు ఇది కాదు. దీనికి అసలు పవరే లేదు. చీ వెర్రీ చీప్. దీనికి పవర్ లేదు కదా. లేదు బై కొడి కూకు చచ్చిపోయింది. ఓకే అండ్ గైస్ మీకు గనక గుర్తుంటే సర్లే వదిలేండి. ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా ఎన్ని హస్కులను చంపానో కామెంట్ చేయమని చెప్దాం అనుకున్నా. కాకపోతే దానికి వీడియోస్ రివైండ్ చేయడం అదంతా వద్దులేండి. సో రెస్ట్ ఇన్ పీస్ పంది అని కామెంట్ చేయండి అంతే. దీని మీద పవర్ వాడట్లే. అరే ఎక్కద్దు. ఎక్కేస్తున్నాడు గీస్. ఏంది ఇది? మనకి ఏది సేంజ్ అనుకుంటా. సేంజ్ సాగురా పంది పిల్ల. నేనేం చేయనులే. ఓకే నేను మరీ అంత రాకేసుని కాదు. సాగురా అద్ది లాగు మళ్ళీ. ఓ మై గాడ్ దిస్. చెట్టు ఎగిరిపోయింది వేసి ఇక్కడ మనం వేసిన థండర్స్ వల్ల ఇందాక. సో ఓకే
చూసారు కదా వీడియోలో ఫ్రంట్ ఎట్లా ఉంది మన చేంజ్ మామూలుగా లేదు. ఓ మై గాడ్ బర్లే బాగానే ఉంది. అండ్ నేను వచ్చేసి ఇదే స్కిన్ వాడుతాను, ఎందుకంటే రీసెంట్గా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. సో ఆ పోస్ట్లో 2 స్కిన్స్ పెట్టా, ఈ స్కిన్ వాడాలా ఇంకో స్కిన్ వాడాలా అని. అది ఫైర్ లాగా ఉంటుంది కొంచెం. సో అందరైతే దీనికే ఓట్ చేశారు, మ్యాక్సిమం ఓట్స్. సో అదనమాట. ఇప్పుడు ఆ స్కిన్ చూపిస్తా ఆగండి ఇప్పుడు వెళ్ళి. సో వెళ్ళిపో. సో ఏంటి లోడ్ కావట్లే, హలో బ్రో లోడ్ అవుతావా? సో చూసారు కదా ఇందులో ఈ స్కిన్ వాడాలా ఏంటి అని కమెంట్ చేసి పోస్ట్ పెడితే, సో మీరైతే దీనికే ఓట్ చేశారు. సో ఓకే, బై బై గైస్, మళ్ళా చూడండి.